Next, question number 16. Next, question number 17. Question number 17. ఇది కూడా డబల్ స్టార్ క్వశ్చన్. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది షో దట్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ show that the product of the perpendicular lines show that the product of the perpendicular lines perpendicular distances show that the product of the perpendicular distances from the origin to the pair of straight lines. Pair of straight lines represented by ax square 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 is mod c by square root of a minus b whole square plus 4h square. Show that the product of the perpendicular distance from origin to the pair of straight lines represented by ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. General 2 degree equation. ఇది నాట్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. గమనించాల్సిన విషయం, అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు, ఇది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ అనేదానికి ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ చేంజ్ అవుతాయి. అంటే L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ కూడా 0 అనుకుంటాం కదా, ఆ విధంగా అనుకోవాలి. అంతేగాని y ఈజ్ కూడా M1x అలా అదేంటి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయితే ఆ విధంగా మనం తీసుకుంటాం. లెట్ given equation represents ax square 2hxy by square plus 2gx plus 2fy plus c is equal to 0 represents a pair of lines. ఏంటది L1x plus M1y plus N1 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ L2x plus M2y plus N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇది ఇవ్వాలి. మళ్ళీ మనం ఏం చేయాలి, L1 L2 రిలేషన్స్ ఉన్నాయి చూడు, ఆ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. therefore ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2 మల్టిప్లై చేయండి. L1 L2 x స్క్వేర్ L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 xy L1 M2 xy ప్లస్ L1 N2 x ప్లస్ M1 L2 M1 xy
L2 m1 xy తర్వాత m1 m2 y స్క్వేర్ ప్లస్ m1 n2 y ప్లస్ n1 L2 n1 x ప్లస్ m2 n1 y ప్లస్ n1 n2. L1 L2 x స్క్వేర్ ప్లస్ xy కామన్ తీస్తే L1 m2 L2 m1 L1 m2 ప్లస్ L2 m1 బ్రాకెట్ పెట్టండి. ఇక్కడ ఈ బ్రాకెట్ ఎందుకు పెడుతుందంటే కంపేర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కోషెంట్స్ని, అందుకనే. అలాగే y స్క్వేర్ m1 m2 y స్క్వేర్ ప్లస్ x కోషెంట్స్ x L1 n2 ప్లస్ L2 n1 కామన్ చేస్తే x ప్లస్ y కోషెంట్స్ y m1 n2 m2 n1 y కోషెంట్ ప్లస్ n1 n2. ఓకేనా? ఇదేంటిది ax స్క్వేర్ 2hxy by స్క్వేర్ 2gx 2fy ప్లస్ c ఈక్వల్ 0. ఇప్పుడు కంపేరింగ్ కోషెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏముంది, a ఈజ్ ఈక్వల్ టు L1 L2, b ఈజ్ ఈక్వల్ టు m1 m2 అండ్ 2h ఈజ్ ఈక్వల్ టు L1 m2 ప్లస్ L1 m2 ప్లస్ L2 m1 కామా 2g ఈజ్ ఈక్వల్ టు L1 n2 ప్లస్ L2 n1 and 2f is equal to m1 n2 plus m2 n1 కామా c is equal to ఎంత n1 n2. ఇవి ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిలేషన్స్. ఇప్పుడు ఆరిజిన్ నుంచి మనకు ఫార్ములా, ఆరిజిన్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మనకు ఫార్ములా తెలుసు కదా. we know that perpendicular distance from origin to the line ax plus by plus c is equal to 0 is mod c by square root of a square plus p square. Let d1 be the perpendicular distance from origin 0, to the line 1 అనుకుంటే అప్పుడు d1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, d1 ఈజ్ ఈక్వల్ టు ఆరిజిన్ మనకు తెలుసు కదా 0, ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ టు 0, 0 అంటే లైన్ ఈక్వేషన్ ఏంటి, L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d1 అనుకున్నాం కాబట్టి d1 మాడ్ c అంటే ఇక్కడ ఎంత n1 బై స్క్వేర్ రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ఎంత ఎక్స్ కోషెంట్ ఎల్1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్. ఇది d1 ఓకేనా. and let d2 be the perpendicular distance from origin to the line 2. origin ఏంటి, origin is equal to 0, 0 and line ఏంటి L2x plus m2y plus n2 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఓకేనా. ఏమవుతుంది ఇది d2 ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఇక్కడ ఎంత n2 కాబట్టి n2 mod n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. d1 పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. now product of perpendicular distances from origin to the lines 1 and 2 is d1 into d2 is equal to ఏమొచ్చింది మనకి d1 mod n1 into mod n1 by square root of L1 square plus m1 square into mod n2 by square root of L2 square plus m2 square m1 ఓకేనా. mod ఎంత అవుతుంది, ఇది n1 into n2 by square root of అన్నీ ఒక రూట్లో తీసుకొచ్చేసండి L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. మల్టిప్లై చేయడం వరుసగా n1 n2 అంటే మనకు తెలుసు కదా సి. n1 ఇంటూ n2 ఎంత సి. పైన రిజల్ట్స్ మనం కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ రిజల్ట్ ఫ్రమ్ దట్ రిజల్ట్స్ ఓకేనా. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ m2 స్క్వేర్ L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ m1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ m1 స్క్వేర్ m2 స్క్వేర్. దీని రాయొచ్చు mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2ని L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ని m1 m2 హోల్ స్క్వేర్ కింద రాసి మైనస్ ది ఇక్కడ 2 L1 L2 m1 m2ని సబ్ట్రాక్ట్ చేసాం. దీని గురించి ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్లో చేసాం కదా. తర్వాత L1 M2 స్క్వేర్ కాబట్టి L1 M2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేయాలంటే 2 L1 L2 M1 M2ని యాడ్ చేసి దాన్ని ఎలా రాయొచ్చు, L1 M2 L2 M1 కింద రాయొచ్చు. 2 L1 M2 L2 M1 L1 L2 M1 M2 అన్న ఒకటే, లేదంటే L1 M2 L2 M1 అన్న ఒకటే. ఎందుకంటే మనం ఇలా రాసాం, మరి ఇక్కడ ఎలా రాసాం, ఇక్కడ ఎందుకు ఇలా రాసాం, ఈ టర్మ్స్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లోకి రాయడానికి. ఎందుకని ఇది ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మ్, ఇది ఏ ఇది బి అనుకుంటే ఇక్కడ ఏ అంటే L1 L2 ఇక్కడ బి అంటే L1 L2 ఈ ఫార్మెట్లో రాయడానికి ఇది ఇలా రాసాం. ఇక్కడ ఈ ఫార్మెట్లో మామూలుగా రాసుకుని అర్థం అవ్వాలి, లేదంటే అర్థం కావడం కోసం ఇలా రాయడం అంతే. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది. అర్థమైందా?
అంటే mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a అంటే ఇక్కడంతా L1 L2 M1 M2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్లు చేయడం కోసం ఆ విధంగా చేసాం అంతే. ఒక 2 L1 L2 M1 M2తో L1 L2 M1 M2ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసాం. ఇది mod c బై స్క్వేర్ రూట్ ఇది a ఇది b అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h L స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్ హెన్స్ ప్రూవ్. ఇదే ఆన్సర్. ఇదే ప్రూవ్ చేయమన్నాడు, ఇదే ప్రూవ్ చేసి హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ కూడా రాసుకున్నాం దేర్ఫోర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్స్ కన్క్లూజన్ రాస్తే అందంగా ఉంటుంది. దేర్ఫోర్ ది ప్రొడక్ట్ ఆఫ్ perpendicular distances from the origin to the pair of straight lines is mod c by square root of a minus b whole square plus 4h square. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. ఇది క్వశ్చన్ నెంబరు 17. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది కూడా డబల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకేనా, షో దట్ ది ఈక్వేషన్ show that the equation 2x square minus 13xy minus 7y square plus x plus 23y minus 6 is equal to 0 represents a pair of straight lines also find the angle between the lines, also find the angle between the lines and the coordinates of the point of intersection of the lines and coordinates of the point of intersection of the lines. Point of intersection of the coordinates of the point of intersection of the lines. ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అంటే అర్థం ఏంటి, జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు. అంటే ఇందాక చెప్పుకున్న ప్రూవ్ చేసాం కదా, ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అది 0 అయితేనే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ కండిషన్ హోల్డ్ చేయాలంటే మనం డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. డెల్టా నథింగ్ బట్ ఏంటి, ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. అదివల్ల
అంటే ఈ ఈక్వేషన్ని జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్తో కంపేర్ చేసి ఏబీసీ ఎఫ్జిహెచ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి అప్పుడు డెల్టా ఫైండ్ అవుట్ చేసి ఆ డెల్టాని ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. చేస్తే ఈ ఈక్వేషను పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని అర్థం. అండ్ ఆల్సో ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ కాస్ థీటా ఇది కూడా మనకు తెలుసు కదా, a1a2 + b1b2 / √a1² + b1². ఆ ఫార్ములా ఇచ్చేసి కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ కూడా మన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో మనం చెప్పాను. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు hf - bg / ab - h². అర్థమైందా? gh - af / ab - h² అని ఈ ఫామ్లో కూడా మనం ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఇది ఆ రెండు ఫామ్లు ఇచ్చేసి మనం డైరెక్ట్గా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చెప్పొచ్చు, అండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? దెన్ సొల్యూషన్. సొల్యూషన్ WKT అంటే ఏంటి? we know that if ABC plus 2FGH minus AF² minus BG² minus CH² is equal to 0, then AX² plus 2HXY plus BY² plus 2gx plus 2fy plus c is equal to 0 represents a pair of straight lines. We know that if ABC 2FGH AF² minus BCH² is equal to, then AX² 2HX BY² 2GX 2FY plus C is కూడా రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఈ కండిషన్ హోల్డ్ చేస్తే. నౌ కంపేరింగ్ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? 2x² minus 13xy 2x² minus 13xy minus 7y² plus x plus 23y minus 6 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కంపేరింగ్ equation 1 with AX² 2HXY BY² 2GX 2FY plus C is equal to 0. C is equal to 0. దీంతో కంపేర్ చేస్తే A is equal to ఎంత మనకి 2, 2H is equal to minus 13. This implies H is equal to ఎంత అవుతుంది? minus 13/2, కామా B is equal to ఎంత? minus 7 y² quotient. అలాగే 2G is equal to 1. This implies G is equal to ఎంత? 1/2. 2F is equal to 23 minus 23 plus 23 plus 23. 23. This implies F is equal to 23/2 and C is equal to minus 6. ఓకేనా? ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత మనం కన్సిడర్ నౌ ABC 2FGH minus AF² minus BG² minus CH² is equal to ABC అంటే
2 into b minus 7, c అంటే minus 6 plus 2, f అంటే 23/2 fgh, g అంటే 1/2 2fgh minus 13/2 minus af square, a అంటే 2f 23/2 whole square, 23/2 whole square minus bg square, b అంటే minus 7 into g అంటే 1/2 whole square minus c h square, h minus 13/2 whole square. ఓకేనా? ఇది మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి చూడండి, ఇది జీరోనే వస్తుంది కంపల్సరీ, పక్కగా జీరో వస్తుంది. మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి, మీరు చేసేటప్పుడు చేసుకోండి, ఇది జీరో వస్తుంది. హెన్స్ ఇట్ రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. therefore given equation represents a pair of straight lines. ఓకేనా? ఓకే, తర్వాత angle between the lines, angle between the lines. cos theta కూడా మనకు ఫార్ములా ఉంది, mod a plus b by square root of a minus b whole square plus 4h square. ఇది కూడా క్వశ్చన్లో మనం ప్రూవ్ చేసాం. mod a plus b by square root of a minus b whole square plus 4h square. a plus b, ఏ వాల్యూ మనకు తెలుసు, b వాల్యూ తెలుసు కదా. రెండు లైన్లు ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఏబీసీ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి. అదే L1x M1y A1x A1y ఆ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం A1 A2 plus B1 B2 బై ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? A2 b minus 7 2 minus 7 by square root of 2 minus of minus 7 అంటే plus 7 whole square plus 4h square. h అంటే ఎంత మనకి, h minus 13/2 minus 13/2 whole square. 2 minus 7 అంటే minus 5 అంటే నథింగ్ బట్ mod కాబట్టి 5 by square root of ఇదంతా 9 square plus 4 into 13 square minus 13 square అంటే ఎంత 169/4 4 cancel, that is equal to 5 by square root of 9 is 81 plus 169 is nothing but 5 by square root of 80 140 150 250 50. అది ఎంత అవుతుంది, 5 by 250 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని 25 into 10 కింద రాయొచ్చు కదా. 25 into 5 square స్క్వేర్ రూట్ కింద పైకి వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, అంటే 5 root 10 కింద రాయొచ్చు. 5 క్యాన్సిల్, 1/√10 1/√10 ఇదేంటిది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√10. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. వీ నో దట్ point of intersection
of the lines, pair of lines ax square 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 is hf minus bg by ab minus h square comma gh minus af by ab minus h square. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా. హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఈ వాల్యూ మనకు తెలుసు కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. పైన కిందకి నేను స్క్రీన్ ఎడ్జిట్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి వాల్యూస్ని చూసేస్తున్నాను నేను. -13/2 23/2 minus of -7 into 1/2 by 2 into -7 minus -13/2 whole square comma బ్రాకెట్ పెట్టినది కామా 1/2 -13/2 minus 2 into 23/2 by 2 into -7 minus 13/2 whole square. ఇది దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -299 ప్లస్ 14 by -56 minus 169 comma -13 minus 92 by -56 minus 169, that is equal to -285 by -225 -105 by -225. That is equal to 19/15 7/15. This is the answer. ఓకేనా. ఇవి 18 క్వశ్చన్స్. ఈ 18 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేసుకోండి. ఓకే.